హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మంత్రికి బిగ్ షాక్. తీవ్ర టెన్షన్‌లో అంతా. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలోని మంత్రి సీతక్కకు మావోయిస్టులైతే షాక్ ఇచ్చేశారు. అసలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కింద సీతక్కనైతే హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ అయితే విడుదల చేశారు. అయితే ఆ లేఖలో ఏముందంటే, ఆదివాసీలకు ప్రభుత్వం నష్టం చేస్తుంటే సీతక్క ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని వారు మండిపడ్డారు. జీవో 49 పేరుతోని ఆదివాసీ జిల్లాలను ప్రభుత్వం ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుందని వారు సంచలన ఆరోపణలు అయితే చేశారు. అయితే ఆదివాసీ గిరిజన బిడ్డల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే ఆదివాసీ బిడ్డ అయిన మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదని మావోయిస్టులు రాష్ట్ర అధికార ప్రధాని అయిన జగన్ తన లేఖలో అయితే ప్రశ్నించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలను పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా సరే ఎందుకు అలా చూస్తూ ఉండిపోయారని ఆయన పేర్కొన్నారు. అలాగే మంత్రి సీతక్క మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, అసలు స్పందించడమే లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులకు సంబంధించి పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని వారు తేల్చారు. కార్పొరేట్ శక్తులకైతే లబ్ధి చేకూర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని వారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన నిప్పులు చెరిగారు. అయితే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కఠిన చర్యలు చేపడుతున్న క్రమంలోని తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు మావోయిస్టు పార్టీల కీలకంగా పనిచేసిన మంత్రిని హెచ్చరిస్తూ మావోయిస్టులైతే ఈ లేఖ రాయడం సంచలనంగా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.